గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ నియమించుచున్నాను. ఈ మాటను మనం శ్రద్ధగా ధ్యానిస్తే, ప్రభు నిన్ను నన్ను ఏ స్థితిలో పిలుచుకున్నాడో ఆ స్థితిలోనే ప్రభువుకు మనం నమ్మకంగా యథార్థంగా మనం జీవించి ఆయన కొరకు నిలబడాలి అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. ఇదే మాటని 3 సార్లు ఒకే అధ్యాయంలో రిపీట్ చేశాడు. ఏ స్థితిలో ప్రభు నిన్ను పిలుచుకుంటే ఆ స్థితిలోనే ప్రభు కొరకు నడుచుకోవాలని. ఇప్పుడు మనం 17వ వచనం చదివాం. 20వ వచనంలో ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. అది 20వ వచనం. 24వ వచనం, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఎప్పుడైనా బైబిల్లో ఒకే మాటను 2 సార్లు రెట్టిస్తే అది చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. ఒకే అధ్యాయంలో 3 సార్లు పౌలు గారు రెట్టించారు ఈ మాట. ఏంటట? ఏ స్థితిలో నువ్వు పిలువబడతావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండు. అంటే ఏ స్థితిలో పిలువబడ్డం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము దేంతో ప్రారంభమవుతుందంటే భార్యాభర్తల రిలేషన్ గురించి చెప్తున్నాడు. అందులో పెండ్లైన స్త్రీ, పెండ్లవ్వని స్త్రీ, పెండ్లైన పురుషుడు, పెండ్లవ్వని పురుషుడు. నువ్వు పెండ్లి చేసుకున్నా పర్లేదు, పెండ్లి చేసుకోకపోయినా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో నువ్వు దేవుని తెలుసుకుంటావో ఆ స్థితిలో ప్రభువు కొరకు యథార్థంగా నడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు స్పష్టంగా చెప్తున్నారు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏర్పరచుకుంటాడో, ఎప్పుడు పిలుచుకుంటాడో మనకు తెలియదు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వారిని పిలుచుకునే విధానం మనం చూసినట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో పిలుచుకుంటాడు. అబ్రహాముని వృద్ధాప్యంలో పిలుచుకున్నాడు దేవుడు. ఇర్మియాని బాల్యంలో పిలుచుకున్నాడు దేవుడు. దానియేలుని యవ్వనంలో పిలుచుకున్నాడు దేవుడు. అంటే దేవుడు వృద్ధుల్ని పిలుచుకుంటాడు, యవనస్తుని పిలుచుకుంటాడు, బాలులను కూడా పిలుచుకుంటాడు. స్త్రీలను వాడుకున్నాడు, ఆయన యొక్క సేవలో నమ్మకమైన సేవకులుగా వాడుకున్నాడు. చిన్న పిల్లలను కూడా ఆయన సేవలో గొప్ప సేవకులుగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన సేవలో దేవుడు వాడుకుంటాడు. ఆయన దగ్గర స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నని లేదు, పెద్దని లేదు. ఎవరినైనా ఆయన ప్రేమతో పిలుచుకుంటాడు. ఆయన సేవా భారం ఇచ్చి సేవలో వాడుకుంటాడు. అయితే ఎవ్వరు కూడా నాకు ఆయన లాంటి తలాంతు లేదు, ఈయన లాంటి ఎడ్యుకేషన్ లేదు, ఆయన లాంటి డబ్బు లేదు, ఈయన లాంటి హోదా లేదు, ఎన్నడూ అలా అనుకోవద్దు. నువ్వు దాసుడుగా పిలువబడితివా, ఆ దాసునిగా ఉన్నప్పుడు ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని మహిమపరచవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా దేవుడు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన సేవకు నిన్ను ఆకర్షించుకుని నిన్ను పిలుచుకున్నాడా? నీ బిజినెస్ మెన్ మధ్య, నీ తోటి వ్యాపారస్తుల మధ్య దేవుని మహిమపరచు. నిన్ను స్టూడెంట్గా దేవుడు ఏర్పరచుకున్నాడు. స్టూడెంట్ వయసులో ఆయన యొక్క హృదయ వాంఛ నీకు కలిగి నా ప్రభువుకు నిలబడాలనే ఆశ కలిగి ఉన్నదా? నేను పెద్దవాడిని అయిన తర్వాత దేవుని కొరకు నిలబడతానన్న మంచిదే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఆకర్షింపడ్డావో అప్పటి నుండి దేవుని కొరకు నువ్వు నిలబడు. వివాహం చేసుకోకుండా యవన వయసులోనే నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా? ఆ స్థితిలో దేవునికి వాడబడు. కాబట్టి వాక్య సారాంశం ఏంటంటే, దేవుడు ఎవరినన్నా ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న స్థితి నుండి దేవుని కొరకు వాడబడదాం. అయితే నీ స్థితిగతులు మారినా నీ విజన్ మాత్రం విడిచిపెట్టద్దు, నీ దర్శనాన్ని విడిచిపెట్టద్దు. ఏ హృదయ వాంఛతో, ఏ వాక్యముతో, ఏ ఆత్మతో దేవుడు నిన్ను నన్ను పలానా సమయంలో ఆయన ఆకర్షించుకున్నాడో, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని ఏ హృదయపూర్వకంగా నువ్వు నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయాన్ని, ఆ దర్శనాన్ని, ఆ పిలుపును విడిచిపెట్టక, పరిస్థితులు ఏమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని కొరకు వాడబడు. ఎవరు నాకు సపోర్ట్ చేస్తున్నారా, అసలు నేను చేయగలనా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని బలపరచగా నేను సమస్తము చేయగలను. భక్తుడైన పౌలు గారు చెప్పినట్టుగా నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడే కానీ నాకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను చేయగలను అనలేదు. ప్రభు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, ఎవరిని ముందుగా నిర్ణయించనో
వారిని ఏర్పరచుకుంటాడట. ఎవరిని ఏర్పరచుకుంటాడో వారిని పిలుచుకుంటాడట. ఎవరిని పిలుచుకుంటాడో వారినే మహిమపరుచుతాడట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఏర్పరచుకున్నవాడైనా, పిలుచుకున్నవాడైనా, నీతిమంతునిగా మనల్ని మార్చువాడైనా, మనల్ని మహిమలోనికి మహిమపరచువాడు ఆయనే. అయితే మన పని ఏంటంటే విధేయత కలిగి ప్రభువుకు మన జీవితాన్ని అప్పగిద్దాం. ఏ స్థితిలో ఉన్నా, స్టూడెంట్వా, ఉద్యోగివా, వ్యాపారివా, ఒక హౌస్ వైఫ్గా ఉంటున్నావా, హోమ్ మేకర్గా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు కొరకు నిలబడదాం, యథార్థంగా జీవిద్దాం, ప్రభు పనిలో వాడబడదాం, ప్రభు బహుమానాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరినీ మన పరిస్థితుల్లో ఆయన రాజ్యం కొరకై యథార్థంగా వాడుకొనుటకు, మనము దేవుని చేతిలో వాడబడే నమ్మకమైన సాధనాలుగా ఉండుటకు పరిశుద్ధాత్మను మనం రూపాంతరపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 17వ వచనం, 20వ వచనం, 24వ వచనం పదే భక్తుడైన పౌలు ద్వారా ఏ స్థితిలో దేవుడిని పిలుచుకున్నాడు, ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండవలెనని మాకు బోధించిన వాక్య ప్రకారం మా స్థితిగతులను నీకు అప్పగించి, ఏ స్థితిలో ఉన్నా నీ ఆత్మబలముతో నీ కొరకు బ్రతికి, నీ యొక్క ప్రేమను, నీ యొక్క సత్యాన్ని, నీ యొక్క సువార్తని లోకానికి ప్రకటించి, నీ నిత్య రాజ్యానికి నడిచే నీ యొక్క పరిశుద్ధమైన నీ నిత్యత్వపు మార్గములో మేము నడిచి అనేకులను నీ నిత్యరాజ్యమైన నీ పరలోక రాజ్యంలో నడిపించే నీ సాధనాలుగా, నీ సేవకులుగా, సేవకురాండుగా మమ్మల్ని దీవించమని, నీ పరిశుద్ధాత్మతో మేము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నేను మహిమపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ప్రభువుకి నమ్మకమైన ప్రభు బిడ్డలుగా, ప్రభు సేవకులుగా పరిశుద్ధాత్మను మనల్ని వాడుకొని దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.